క్రైస్తవ తెగల్లో మనం చూసినప్పుడు కీర్తన 23 ఆధారం చేసుకుని అనేకమైనటువంటి గీతాలు పాటలు కట్టబడ్డాయి. The speciality of the psalm is it is a very personal psalm. ఈ కీర్తన ప్రత్యేకత ఏంటంటే ఇదెంతో వ్యక్తిగతమైనటువంటి కీర్తన. He is not writing the Lord is my shepherd, our shepherd. He is writing he is my shepherd. ఆయన అక్కడ యెహోవా మన కాపరి మా కాపరి అంటలేదు, కానీ యెహోవా నా కాపరి అంటాడు. Very personal psalm. ఎంతో వ్యక్తిగతమైన కీర్తన. He is talking about his personal relationship with the shepherd. ఆ కాపరితో తనకున్నటువంటి వ్యక్తిగతమైన సంబంధాన్ని గురించి మాట్లాడతాడు. No doubt the Lord loved every one of us. నిస్సందేహంగా ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. Yes, he is the shepherd of the flock. ఆయన మందకి కాపరి But at ఉన్నాడు. the same time every sheep is very important to him. అయితే అదే సమయంలో ప్రతి గొర్రె కూడా ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైనది. He want to have personal relationship with every sheep. ప్రతి గొర్రెతో కూడా వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. That's why in this small psalm of 6 verses అందుచేత 6 వచనాలు కలిగిన చిన్న కీర్తనలో the personal pronouns like I, my or me in 6 verses 17 times they will appear. ఆకారం చేత 6 వచనాల్లో వ్యక్తిగతమైన సర్వనామములు నా, నాకు, నన్ను అనేటువంటివి 17 సార్లు వస్తాయి. I am talking from King James version. అంటే ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ ఆధారం చేసుకొని 17 చెప్తున్నాను. times those words me, my, I comes in this 6 verses. ఈ 6 వచనాల్లో 17 పర్యాయాలు నా, నాకు, నన్ను అనేటువంటి మాటలు వస్తాయి. Even to express his personal relationship with God, he, thou, thy, these words comes Lord nearly 12 times in these 6 verses. ప్రభుతో తనకున్న వ్యక్తిగతమైన సంబంధాన్ని చూపించడానికి కొరకు కూడా ఆయన ఈ యొక్క 6 వచనాల్లో కనీసము 12 పర్యాయాలు యెహోవా, ఆ తర్వాత ఆయన అనేటువంటి మాటలు ఆయన వాడుతూ ఉంటాడు. So the God of the Bible or the shepherd of the sheep, he is not only loving the whole flock as a whole, but individual attention towards your life and my life. కాబట్టి బైబిల్ దేవుడు గొర్రెల మంద యొక్క కాపరి, ఆయన అన్ని గొర్రెలను కాయటం మాత్రమే కాదు, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరి పట్ల ఆయన పట్టింపు శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు.